ప్రతి సెక్రటరీ చైర్మన్ మనమే గెలవాలి, ప్రతి మండలంలో మనమే ఎంపీటీ కావాలి, ప్రతి ఊళ్ళో మనమే ఎంపీటీసీ ఉండాలి, ప్రతి ఊళ్ళో మనమే సర్పంచ్ ఉండాలి, ప్రతి వార్డులో మన టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లే ఉండాలి. కాబట్టి వారసురాలైన మా ఆడబిడ్డలకు పేరు పేరున పత్రికా మిత్రులకు నేను కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చిన, కొంతమందికి ఇంటర్వ్యూలు ఇయ్యలే. భాస్కర్ అన్న తిట్టుకుంటున్నాడు. భాస్కర్ అన్నతో పాటు మిగతా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హుస్నాబాద్ మా సతీష్ అన్న లెక్కడిస్తున్నాం. ఎవరెవరు ఎంతమంది ఇప్పుడు లెక్కడిస్తున్నాం. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు నాతో పాటు కరీంనగర్ పొలిమేర దాకా వచ్చినారు. కానీ వారి దగ్గర బంధువులు చనిపోవడం వల్ల సతీష్ బాబు గారు హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. నేనే బొమ్మన్నా. కాబట్టి సతీష్ బాబు గారికి అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నేను ఒక్కసారి అటెండెన్స్ తీసుకుందాం. అంటే నికార్సుగా చేయండి, మళ్ళీ ఆగవారం చేయకూడదు. ఒక్కసారి కరీంనగర్ వాళ్ళు చేయాలి. కరీంనగర్ అసెంబ్లీ చూసుకోవాలి. కరీంనగర్ అసెంబ్లీ ఎక్కువగా కనబడతలేరు. హాల్ ఎంతమంది కూడా బయట 200 మంది ఉన్నారని చెప్తున్నాడు గంగుల కమలాకర్. రైట్, కరీంనగర్ చేయించు. ఒక్కసారి మానకొండ రోజు రైట్. హుస్నాబాద్ హుజూరాబాద్ అంటే అంతా మీరే ఉన్నారు, వేరే వాళ్ళు లేరా? అంతేనా? చొప్పదండి, వేములవాడ మీరంతా పైకి ఎక్కిరా. సిరిసిల్ల పర్వాలేదు, మంచిది కాపాడు. జగిత్యాల లొల్లెక్కుని కానీ మళ్ళొక్కసారి జగిత్యాల. కోరుట్ల కార్యకర్తల సమావేశాలు, ముఖ్య నాయకుల సమావేశాలు అంటున్నాం. అయితే నేను అడిగిన మరి నియోజకవర్గానికి ఎంతమంది అంటావన్నా? ఎంతుంటుందన్నా 100-150 మంది వస్తే మంచుకుంటే సాగు ముఖ్యులు అన్నారు. నిజంగా పిలిచింది 100-150-200 మందినే. కానీ ఇవాళ ఇక్కడ హాల్కి వస్తే దగ్గర వేలాది మంది దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టి చెప్పొచ్చు. ముందుగా మరి మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతమవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను గుర్తు చేస్తాను. తర్వాత ఎక్కడున్నది తెలంగాణ లేనే లేదు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సంక్షేమ బాటలో తెలంగాణ వాదం కొట్టుకపోయింది అని చెప్పి ఆనాటి అప్పటి పిసిసి అధ్యక్షుడు
పిచ్చి ప్రేలాపనలు చేస్తే దానికి స్పందిస్తూ కేసీఆర్ గారు తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తే మీ బిడ్డను 2 లక్షల ఓట్లతో గెలిపించి మొత్తం దేశానికి కరీంనగర్ దమ్మేందో తెలంగాణ దమ్మేందో చూపెట్టిన గడ్డ కరీంనగర్. అదే విధంగా సందర్భం ఏదైనా, పరీక్ష ఏదైనా, అన్యాయం ఎప్పుడు జరిగినా, ఎలాంటి అణిచివేత జరిగినా, ఎలాంటి వివక్ష మన పట్ల ఉన్న ప్రతి సందర్భంలో తిరుగుబాటు జెండాను ఎగురవేసి అగ్రభాగాన నిలబడ్డ గడ్డ, పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మీకు ఎక్కువ తక్కువ చెప్తే తాతకు దగ్గులు నేర్పినట్టయితే ఎక్కువ చెప్ప, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఒక ఉత్కృష్టమైన సందర్భం. 24 ఏళ్ళు నిండి 25వ సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి 10 ఏళ్ళు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత 15-16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా, ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. మన పార్టీ నిజంగా ఒక ప్రత్యేకమైన పార్టీ. ఎందుకంటారా, ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో మాయమైపోయినాయి. కానీ మన పార్టీ పుట్టుకనే ప్రత్యేకం. మన పార్టీ పుట్టింది ఒకే ఒక్క లక్ష్యంతో. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 25 ఏళ్ల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జయశంకర్ గారు లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఆనాడు పురుడు పోసుకున్నది 2001 ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ పార్టీ. ఒకే ఒక్క లక్ష్యం. కేసీఆర్ గారు ఆనాడు చెప్పినారు, గొంగలి పురుగునైనా ముద్దాడుతా, కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా, తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్యు దాకా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా, లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా మీరు చేయాల్సిందల్లా ఒకటే, తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా, దబ్బన మధ్యలగిన నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కమిట్మెంట్ లో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు 45-46 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టింది. ఇవాళ మాట్లాడడం చాలా అలకట్ పని. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడచ్చు, ఏది పడితే మాట్లాడచ్చు. భూమికి జానడున్నాడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. ఇక నేను ఇవ్వలే వాళ్ళని మళ్ళీ మీరు దాని పేర్లు చెప్పలేదు. భూమికి జానడున్నాడు, 3 ఫీట్లు ఉన్నాడు, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఎవరు అని మాట్లాడగలుగురు మర్యాద. ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు, ఆకారం ఏదో తెలియదు, ఇక్కడ ఏముందో తెలియదు, యాడ ఏ నదిందో తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు, కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి. అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి. గ్రామ సింహం అంటే ఎరికేనా? ఏంటిది? మీరు కరెక్ట్ గా డిసైడ్ చేసుకోరు పోయి, కుక్కన నక్కన ఏదో డిసైడ్ చేసుకోరు. మన అసెంబ్లీలోనేమో మీరు హరిశన్న నక్క కథ చెప్పి విన్నారా? ఇల్లే నేను చెప్తా, ఇక మళ్ళీ ఒక్కసారి అక్క విన్నారా? నేను ఒక్కసారి చెప్తాను, వినడంలో కోసం చెప్తాను. వెనకటికి ఒక నక్కుడేనట, ముసలి నక్క, ముక్కుకుంటా మూలుకుంటా అటు ఇటు తిరుగుతున్నాడ. యాడేమైనా తిండి దొరుకుతుందా, యాడేమైనా కొద్దిగా పీక్క తిందామా అని చెప్పి ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. అయితే ఒక రోజు ఏమైంది, ఆ నక్క అటు మా సిరిసిల్ల పొట్టుకెళ్ళి నడుచుకుంటూ పోతున్నాడు. పొంగ మా దగ్గర బాగా, మా గూడూరు ప్రవీణ ఇక్కడ ఎక్కడో ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్టలు వేస్తారు, ఆ తర్వాత డైయింగ్ చేస్తారు. అంటే దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు. అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసినప్పుడు ఒక పెద్ద బాండీలా నీలం రంగు వచ్చిపెట్టినాడు. ఆయనకి నక్క పోకుండా జారి నిలబడ్డది. పడి లేచి చూసుకునేవారు మొత్తం నీలం రంగు అంటే ఆడికి ఉరికింది కట్ట. జంగల్ కొండ పోయింది. పోయేవారికి జంగల్లో ఉన్న మిగతా జంతువులన్నీ పరిశాన్ అయినాడు. ఇదేప్పుడు కొత్తగా లేదు, నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడి మొదలు పెట్టాడు. నక్క కూడా అబ్బాయి కదా మంచుకున్నదని చెప్పి నక్క కూడా చెప్పిందని వాడు, నన్ను దేవుడు పంపిండు, పైకెళ్ళి పంపిండు, ప్రత్యేకంగా పంపిండు, అందుకే నేను ఇట్లున్నా,
మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా, మీరు అందరూ కూడా రేపటి నుంచి నా నాయకత్వాన్ని ఆమోదించండి, నన్ను రాజును చేయండి అన్నారు. అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే, పాపం దేవుడు పంపిండు కదా అని చెప్పి ఆ నక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టి, ఇక నక్క సంవత్సరం అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, రోజు మొరుడు మొరుడు ఒరుడు ఒరుడు, రోజు ఒకటే. ఆఖరికి 15 నెలలు అయినాక ఒకరోజు వానకాలం వచ్చింది. ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది, ఆయన వాన చూపోయింది, రాళ్ళ వాన కొట్టింది. సంపుడు దొంగ వరకు రాళ్ళ వాన ఏమైతుంది, వానలో రంగంతమై ఆయన నక్క చూసుకోలేదు, తిరిగి మళ్ళీ వాపసు వచ్చింది. అందరు చూసింది, రంగు పోయింది, నక్క నిజ రూపం బయటపడ్డది. ఇక తర్వాత ఏమైతుంది, నీకు సిద్ధపండి అయిన తర్వాత ఉరికిచ్చి 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 ఊరవుతుంది కంపెనీ. నేను ఎవరి గురించి చెప్తున్నా, అర్థమైందా? నేను ఒకరి గురించి చెప్పాలి, ఇద్దరి గురించి చెప్పిన. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే, వీళ్ళేదో మంచోళ్ళు వాళ్ళేదో లంగలు కాదు, ఇద్దరు లంగలే. మోడీ గారు ఏం చెప్పారు 2014లో, भाइयों बहनों आप सभी लोग मित्रों आप सभी लोग मुझे वोट दो, मैं जन धन खाता खुलवाऊंगा, आप सबको 15 लाख धन डाल दूंगा. अरे 15 लाख పడలేదు మనం ఎందుకో కానీ మరి బీజేపీ ఓట్లు అయితే బాగా ఎదుగుతుంది. కరీంనగర్ 15 లాख లేదు, 15 రూపాయలు లేదు, వచ్చింది లేదు, చేసింది లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారెంటీలు, 420 హామీలు, 420 మాటలు, ఇక్కడ ఈ మోసం. అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళు. ఈ మోసం ఇండియాలో చాలా కూడా కాదు. భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో. ఒక్క ఓటు వేయండి బీజేపీకి, 2 రాష్ట్రాలు ఇస్తాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి 1998లోనే కాకినాడలో తీర్మానం చేసింది. మరి ఇచ్చిండ్రా తెలంగాణ 98 తర్వాత? ఇచ్చిండ్రా? ఇయ్యలే. కాకినాడ తీర్మానం కాకెక్కపోయింది, బీజేపీ ఆ రోజు మోసం చేసింది. ఇక కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు, మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 24 ఏళ్ళ నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ మనిషిని ఇట్లా కదిపినా ఒక్కటే మాట వినబడుతున్నది. పోయి ఒక రైతును అడగండి, ఏ ఊళ్ళైనా సరే, అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు, లేదా ఇక్కడ ఎల్కతుర్తి దాకా కావచ్చు, లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఎక్కడ పోయి ఏ రైతు ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడించినా గుడ్లకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తలేదు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్న, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, అన్యాయం అయిపోయింది, బతుకు ఆగమైపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక్క రైతు కాదు, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిందా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుండు కేసీఆర్ పిచ్చ వేసినట్టు. మేము 15,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మనకు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, మన దొంగ పట్టు విడిచిపెట్టాడు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాడు వేస్తున్నాడు, పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒకటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా పరాజయం మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేమి చేయాలని పెట్టే సమస్యలు. గతన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, అక్కడ ఇక్కడ అనుకుంటున్నాడు. రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, ఈసారి సీతా మొత్తం చూస్తాం.
గట్ల ఊకునే బాబు కాదు, ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్ లో నాచారం. ఆమె దుకాణాన్ని హైదరాబాద్ వచ్చి ఆ బుల్డోజర్ అదేదో అది విటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె ఒత్తుకుంటున్నది, ఆమె నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడ నువ్వు రా అని చూసి రాలేదు. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు ఎంత రాసుకుంటారు, అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటారు, ఉద్యోగులు యాద్ చేసుకుంటారు. 73% జీతం పెంచిండు కేసీఆర్, మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్, మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఏలు బాకీ ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది, 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ, మీకు మీరికి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు, మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు. అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్ పంపిస్తున్నారు, అన్నా తప్పైపోయింది, ఇదివరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైనాం, అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినాం, కానీ మోసం జరిగిందన్నా 16 నెలల 6,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఒక్కరు కాదు, రాష్ట్రంలో ప్రతి మనిషి, ప్రతి బిడ్డ ఈ రోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు మా సత్తా చూపి గులాబీ జెండా మళ్ళీ ఎగేద్దామా అనే ఒక కసి మీద రాష్ట్రంలో ఉన్నారు. కమలాకర్ అన్న తప్పు చెప్పిండు, కమలాకర్ అన్న ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా భరించాలి అన్నాడు. 3.5 ఏళ్ళు ఎక్కడ ఉంది, అయిపోయింది. ఆఖరి 6 నెలలు ఎలక్షన్ 16 నెలలు ఒడిసేపాయి, మిగిలింది ఎంత 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు కూడా ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉన్నది. ఈ సిల్వర్ జూబ్లీ మొత్తం 25వ సంవత్సరం ఏదైతే మనం జరుపుకోబోతా ఉన్నామో మన రజతోత్సవం, ఆ రజతోత్సవంలో బ్రహ్మాండంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు ఉంటాయి, అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి, అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉంటాయి, హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. 32 జిల్లా పార్టీ ఆఫీసులు అవుతున్నాయో అంతటా కూడా చక్కగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే అధికార పార్టీగా మనం సాధించిన విజయాలు, ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎట్లా సాధించింది కేసీఆర్ గారు, అవన్నీ కూడా ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణ శిబిరాలు ఉంటాయి, ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఉంటాయి, డాక్యుమెంటరీలు ఉంటాయి. సంవత్సరం మొత్తం అదే పని చేద్దాం. ఏప్రిల్ 27 నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కలిసిపోవాల్సిన అవసరం ఉన్నది. మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు, తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాశారు, బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అని చెప్పి పాట రాశారు. అట్లే